ఆదివారం తెల్లవారుజామున రష్యా ఆకాశంలో ఒక్కసారిగా డ్రోన్ల మోత మోగింది. ఉక్రెయిన్ దళాలు అత్యంత వ్యూహాత్మకంగా రష్యా భూభాగంలోని పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వందలాది డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. రష్యాను కోలుకోలేని దెబ్బతీయడమే లక్ష్యంగా కీవ్ బలగాలు జరిపిన అతిపెద్ద, అత్యంత విధ్వంసకరమైన డ్రోన్ దాడుల్లో ఇది ఒకటిగా నిలిచింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన అధికారిక వివరాల ప్రకారం ఉక్రెయిన్ ప్రయోగించిన దాదాపు 822 డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు గాల్లోనే కూల్చివేశాయని వెల్లడించింది. విచిత్రం ఏమిటంటే ఈ మొత్తం డ్రోన్లలో సుమారు 600 డ్రోన్లు నేరుగా రష్యా రాజధాని మాస్కో దిశగా దూసుకువచ్చినట్లు రష్యా వర్గాలు చెబుతున్నాయి. మాస్కోను దిగ్బంధించి రష్యా గుండెల్లో భయం పుట్టించడమే ఉక్రెయిన్ వ్యూహంగా కనిపిస్తుంది. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు రష్యాపై ఈ స్థాయిలో కీవ్ ప్రతిదాడికి దిగడం ఇదే తొలిసారి అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భారీ డ్రోన్ దాడుల కారణంగా రష్యా భూభాగంలో తీవ్ర ఆస్తి నష్టంతో పాటు కనీసం 6 పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు. రష్యా నైరుతి ప్రాంతమైన రోస్టోవ్ రీజియన్లో ఉన్న 3 వేర్వేరు కీలక పట్టణాలపై ఉక్రెయిన్ డ్రోన్లు పడి పేలిపోవడంతో 5 పౌరులు అక్కడికక్కడే మరణించారు. మరోవైపు మాస్కో రీజియన్లోని ఒక ప్రైవేట్ నివాస గృహంపై ఉక్రెయిన్ డ్రోన్ నేరుగా పడి పేలిపోవడంతో 83 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. రష్యా లోపలి భాగాలలో ఉన్న పరిశ్రమలు, చమురు డిపోలు, సైనిక స్థావరాలు, కీలక మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్ తన సుదూర శ్రేణి దాడులను మరింత తీవ్రతరం చేసింది. కేవలం డ్రోన్ల దాడి మాత్రమే కాకుండా శనివారం నాడే ఉక్రెయిన్ రష్యాలోని సమారా ప్రాంతంలో ఉన్న పారిశ్రామిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని భారీ క్షిపణి దాడికి పాల్పడింది. ఈ దాడిలో తమ దేశీయ సాంకేతికతతో స్వయంగా తయారు చేసిన స్వదేశీ ఫ్లెమింగ్ మిస్సైళ్లను ఉపయోగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అధికారికంగా ప్రకటించారు. పాశ్చాత్య దేశాల ఆయుధ సరఫరాపై మాత్రమే ఆధారపడకుండా తమ సొంత రాకెట్ సాంకేతికతతో రష్యా లోపలి కీలక పారిశ్రామిక, సైనిక స్థావరాలను ధ్వంసం చేయగలమని ఉక్రెయిన్ ఈ వరుస దాడుల ద్వారా నిరూపిస్తుంది. ఉక్రెయిన్ జరిపిన ఈ ప్రతీకార దాడులు విజృంభణ ఒకవైపు జరుగుతూ ఉండగానే రష్యా కూడా ఉక్రెయిన్పై తన వైమానిక దాడుల తీవ్రతను ఏమాత్రం తగ్గించలేదు. ఆదివారం వేకువజామున ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా బలగాలు క్షిపణులు, ప్రాణాంతక డ్రోన్లతో ప్రతిదాడికి దిగాయి. రష్యా జరిపిన ఈ విధ్వంసకర దాడుల్లో కీవ్లోని పలు నివాస ప్రాంతాలలో తీవ్ర అగ్ని ప్రమాదాలు సంభవించాయి. అలాగే అనేక మంది అమాయక పౌరులు తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్ రక్షణ అధికారులు వెల్లడించారు. సరిహద్దులు దాటి ఇరు దేశాలు ఒకరిపై ఒకరు జరుపుకుంటున్న ఈ ఆకాశ దాడులతో రష్యా ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకు మరింత భయానక, సంక్లిష్టమైన రూపం దాలుస్తుంది.